Okay, are you ready for the word? Hallelujah. Okay, let's turn our Bibles to Luke. లూకాసు వార్త 12 అధ్యాయము. Luke chapter 12 verse 16 నుంచి 21 వచనం చదువుకునే ముందు జాగ్రత్తగా గమనించండి. మనము ఉపమానాలు చూస్తున్నాము. We are doing a series on parables. ఈ parables ఎందుకు? ఈ parablesలో, ఈ ఉపమానములలో Jesus has or God has kept some secrets. ఈ సీక్రెట్స్ రివీల్ ఓవర్ చేయగలరంటే దేవుడే రివీల్ చేయగలడు ఆ సీక్రెట్స్. సో యేసయ్య ద్వారా, యేసయ్య దేవుడే ఉన్నాడు, యేసయ్య ఆ ఉపమానం నుంచి కొన్ని రహస్యాలు మనకు తెలియజేస్తున్నారు. సో ఈ ఉదయకాల సమయము మీ హృదయాలు విప్పి, మీ మనసులు విప్పి, ఓకే, మీరు వాక్యాన్ని వినాలని నేను కోరుచున్నాను. దయచేసి పిల్లర్ వెనకాల ఉన్న వాళ్ళు ప్లీజ్ యూ మస్ట్ లిసన్ టు మీ కేర్ఫుల్. ఎందుకంటే మీ డైరెక్షన్ ఎక్కడో ఉంటుంది, మీ కన్ను చూపు ఎక్కడో ఉంటుంది, అక్కడ స్క్రీన్ కూడా లేదు. సో ప్లీజ్ మేక్ షూర్ యు ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ టు గెట్ ద వర్డ్. ఆమేన్. లూకాసు వార్త 12 అధ్యాయము 16వ వచనం నుంచి చూసుకుందామండి. యేసయ్య ఈ యొక్క పారబుల్ నుంచి ఏం చెప్తున్నారో చూద్దాం. రీడ్ చేయండి సిస్టర్. మరియు అలాగా మరియు అట్లా చదవాలా? ఆయన వారితో, మరి ఫస్ట్ నుంచి మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఫూల్ అని చెప్పండి అందరూ. సో వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఎరాడికేటింగ్ ఫూలిష్నెస్ ఫ్రమ్ అవర్ లైఫ్. మన జీవితంలో నుంచి ఏమంటారు, ఫూలిష్నెస్ను మనం ఐడెంటిఫై చేయాలా, దాన్ని ఇరాడికేట్ చేయాలా ఈ మంత్ అంతా. ఆమెన్ చెప్పండి. ఓకే, ఇంగ్లీష్లో నేను చదువుతాను, జస్ట్ ఫాలో. లెట్స్ రీడ్ వర్స్ 16. మీడియా. Then he said a parable to them, saying, the ground of a certain rich man yielded plentiful. And he thought within himself, saying, what shall I do, since I have no room to store my crops? And so he said, I will do this, I will pull down my barns and build greater. Somebody shout greater. And there I will store all my crops and my goods. And I will say to my soul, soul, you have many goods laid up for many years. Take your ease, eat, drink, and be merry. But God, somebody shout, but God. But God said to him, fool, this night your soul will be required of you. Then whose will those things be which you have provided? ఈ ఉపమానం పేరు ఏంటంటే, హెడ్డింగ్ బైబిల్లో చదివితే హెడ్డింగ్ ద రిచ్ ఫూల్ అని ఉంటుంది. ధనవంతుడైన వెర్రివాడు అంటే కాంట్రడిక్టింగ్ ఉంది. ఇది ఎలా ఉందంటే, వైజ్ ఫూల్ చెప్తే ఎలా ఉంటుంది ఆశ్చర్యముగా, అలాగా రిచ్ ఫూల్ గురించి రాయబడి ఉంది. LWCలో మన సంఘంలో అందరు రిచ్ వాళ్ళు ఉన్నారు. కొందరు ఆమెన్ కూడా అనలే. వీఆర్ ఆల్ రిచ్ పీపుల్. సో ఈ ఉపమానం మన గురించే. కానీ కెన్ ఐ టెల్ యూ సంథింగ్, there is a greater tendency for a rich man to make more mistakes than a poor man. ఎందుకంటే డబ్బు మనను గుడ్డివాడిగా చేసే అవకాశం ఉంది. మనీ క్యాన్ బ్లైండ్ యూ. కానీ ఈ ఉపమానం చూస్తే, ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ 3 good things దిస్ వైస్ ఫూలిష్ మ్యాన్ డూ. ఈ ఉపమానం నుంచి కొన్ని మంచివి నేర్చుకోవచ్చు, పాజిటివ్ నేర్చుకోవచ్చు. వాట్ క్యాన్ వి లెర్న్? First 3 things are the good things that this rich man did, wise foolish rich man. Number 1 ఏంటి చూద్దామండి. Let's read. Are you ready, church? Are you ready? Now we get deeper. Okay, let's read verse 16. and ఏమంటున్నాడు చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి అంతా చెప్పండి, భూమి అని చెప్పండి. ఆ భూమి ఏమి ఇచ్చిందండి ఆయనకి? సమృద్ధిగా పండెను. అంటే ఏం పండించాడో రాయబడి లేదు. ఏముందో, ఏం పండించాడు, ఏ ఫ్రూట్ వచ్చింది, ఏమొచ్చింది తెలియదు. కానీ ఆయన దగ్గర ఏముంది? గట్టిగా చెప్పండి,
ఈ సంవత్సరములో మీకు ఒక భూమి ఉండును గాక. He had a land. Amen. Invest in land. మాట్లాడలేదు. ఒక మాట చెప్తాను చూడండి. పాల్ యాంగిచో అన్న దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? He said gadgets will break. ఫోన్లు ఉన్నాయా? 17, 18, 19, 20, 21 అవి ఇరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ కార్కి రస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఇన్ఫ్లేషన్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డాలర్ రేట్ 90 తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ల్యాండ్ విల్ ఆల్వేస్ అప్రిషియేట్. వినిపిస్తలేదు? ల్యాండ్ విల్ ఆల్వేస్ అప్రిషియేట్. ఈయన ఏం చేశాడు తెలుసా? ల్యాండ్ కొనుక్కున్నాడు. మీ పిల్లనిచ్చినప్పుడు మీ పాపనిచ్చినప్పుడు ఏమడుగుతారు? ఏముంది అడుగుతారు? కట్నం అడగండి ప్లీజ్. కట్నం అడిగితే నా దగ్గర రాకండి, నేనైతే పెళ్లి చేయ. ల్యాండ్ ఉందా? సొంతిల్లుందా? ల్యాండ్. ఒక మాట చెప్పాలా? దేవుడు మనల్ని దేనితో సృష్టించారండి? మట్టితో, భూమితో సృష్టించారు. యూ అండ్ ఐ ఆర్ ద వాకింగ్ రియల్ ఎస్టేట్. వినిపిస్తలేదు? యు ఆర్ రియల్ ఎస్టేట్. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఎక్కడ దాకా అక్కడ చూస్తే అది నీకు. నేను ఏమిచ్చాడు దేవుడు అబ్రహాంకి? ఇజ్రాయెల్ ల్యాండ్. ఈరోజు ఫైటింగ్ యుద్ధాలు దేనికైతున్నాయండి? గ్రీన్ ల్యాండ్, గ్రీన్ అని ట్రంప్ కావాలంటున్నాడా? హీ వాంట్స్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్. కాశ్మీర్ వార్ ఎందుకు అవుతుందండి? రియల్ ఎస్టేట్, ల్యాండ్. సో ఐ ఎన్కరేజ్ యూ. ఈయన ఏం చేశాడు చూడండి. ఆయన ఈ ఇన్వెస్టెడ్ ఇన్, వినిపించట్లేదండి? వాక్యం వినండి. ఆయన ఏం చేశాడు? ఈ ఇన్వెస్టెడ్ ఇన్ ల్యాండ్. ఈ సంవత్సరము ప్లాన్ అండ్ మే గాడ్ గివ్ యూ అ పీస్ ఆఫ్ ల్యాండ్. చిన్నదైనా కానీ అన్ని స్టార్ట్ చేయండి ఏదో ఒక ల్యాండ్. ఆమేన్, హల్లెలూయా. ఆ ల్యాండ్ వచ్చే వరకు మీ ల్యాండ్ని, మీ రియల్ ఎస్టేట్ని మంచిగా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. చూసినా, ఈజ్ ల్యాండ్ హీల్డ్ ఫ్రూట్. ల్యాండ్కున్న విలువ అపార్ట్మెంట్కి లేదు. ఇండిపెండెంట్ హౌస్ మీకు ఉండును గాక. ఆమె చాలా వీక్ ఉందండి. దిస్ ఇస్ అ ప్రొఫెటిక్ సర్మన్, యు ఆర్ నాట్ రిసీవింగ్ ఇట్. ల్యాండ్. నెంబర్ 2, రెండో మంచిది చేసింది ఏంటి చూద్దాం ఆయన. లెట్స్ రీడ్. దీస్ ఆర్ గుడ్ క్వాలిటీస్. లెట్స్ రీడ్ సెకండ్ వన్. ఆర్ యు రెడీ? వర్స్ 18లో చూద్దాం అని ఏం రాసింది. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. గొప్ప వాటిని కట్టిస్తాడు అంటే ఏంటి? ఈ హ్యాడ్ అ విజన్ టు బిల్డ్ గ్రేట్. ఆయనకు దర్శనం కలిగి ఉంది, ఇంకా పెద్దగా చేయాలా అని దర్శనం కలిగి ఉంది. జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ వాట్ ఐ రోట్ డౌన్. ద లిమిటేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ యువర్ విజన్. మీ విజన్ ఎంత పెద్దగా ఉంటుందో అందులోనే మీ జీవితం పరిమితమై ఉంటుంది. ఎంత పెద్ద విజన్ ఉంది మీ ఫ్యామిలీకి, ఎంత పెద్ద విజన్ ఉంది మీ వ్యక్తిగతమైన జీవితానికి. ఒక మాట చెప్తాను. నాకు 2 years నుంచి ఐ ఫీల్ వీఆర్ టూ బిగ్ ఫర్ దిస్ ప్లేస్. అంటే ఇది ప్లేస్ కాదు మనది, ఈ ట్రైనింగ్ సెంటరో క్వైర్ ప్రాక్టీసో. దిస్ ఇస్ ఫర్ దట్. ఐ లైక్ వెన్ వీ హ్యావ్ మీటింగ్ ఎట్ SVM. I like those kind of things. This is not our place. I've been praying. We should have a greater vision. ఇప్పుడు ఆయన అబ్బా చాలులే అని ఆగిపోయాడా? No, he had a, అందుకే we should have greater vision. ఉద్యోగం చేస్తున్నాము, ఇంకా పైకి వెళ్ళగలనా? Can I get more? Can I do better? Do I have a vision? నాకు ఫ్యామిలీకి ఒక విజన్ ఉందా? వస్తున్నాము, జీతం వస్తుంది, తింటున్నాము, పోయింది, అంతేనా? What is the vision you have? గ్రేటర్ విజన్ అన్నాడు, గ్రేటర్ థింగ్స్ అన్నాడు ఆయన. ఐ విల్ బిల్డ్ గ్రేటర్ థింగ్స్. ఆమేన్. మూడో విషయం చూద్దామండి. వర్స్ 19. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఫస్ట్ ఏంటండి? ఇన్వెస్ట్ ఇన్ అ ల్యాండ్. పొలాలు ఉన్నాయి పాస్టర్, ప్రైజ్ ద లార్డ్. 10 ఎకరాలు ఉంటే 15 కావును గాక. 10తో సంతోషం ఉండదు. దట్స్ గ్రేటర్. బిల్డ్ గ్రేట్. నంబర్ 2, గ్రేటర్ విజన్. నంబర్ 3, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. నంబర్ 3, సేవింగ్స్ ఫర్ ద ఫ్యూచర్. ఆయనకి సేవింగ్ ఉంది. రాగానే తింటలేడు. ఏం చేస్తున్నాడు ఆయన? పొదుపు చేస్తున్నాడు, సేవింగ్ చేస్తున్నాడు. చాలా మంది అంటారు, పాస్టర్ మాకు వచ్చే జీతమే సరిపోతలే పాస్టర్, సేవింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? మీ దశభాగం ఇస్తే దేవుడు ఆకాశపు వాకిట్లు విప్పి పట్టజాలంత విస్తారంగా
దీవిస్తాడు అన్నాడు దేవుడు. అంటే ఏంటి? మీ 90%తో మీరు ఎంత ఆస్వాదింపబడతారో మీ 200% కూడా మీ జీవితంలో అది చేయలేదు. యువర్ 90% క్యాన్ బి అ బ్లెస్సింగ్ టు యూ. దట్స్ వై లెర్న్ టు సేవ్. మీరేమైనా సార్ సేవింగ్ అంటే నాకు ₹1,00,000 రాని అప్పుడు సేవ్ చేస్తా పాస్టర్, 10 లక్షలు రాని అప్పుడు సేవ్ చేస్తా పాస్టర్. లేదు, one డ్రాప్ విల్ ఫిల్ అ బకెట్. మీ పిల్లలు పెద్దగా అవుతున్నారు. హ్యావ్ యూ థాట్ ఆఫ్ సేవింగ్ సంథింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? మీ పాప 10th క్లాస్ వస్తారు 2 yearsలో, తన ఫీజు కట్టే డబ్బుకి సేవింగ్ చేస్తున్నారా? లేదు, సరిపోదు పాస్టర్. దట్స్ వై యూ నీడ్ టు రిటర్న్ యువర్ థైత్ టు ద లార్డ్. దట్స్ వై యూ నీడ్ టు లెర్న్ టు గివ్ టు ద లార్డ్. ఆర్ యూ సేవింగ్? ఒక మాట చెప్తాను, పిల్లలకి సేవింగ్ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. వినిపిస్తలేదండి? యు ఆర్ బిజీ. అందుకే అన్న లాస్ట్ వీక్ ఏం చెప్పాను? వైఫ్ అండ్ హస్బెండ్ సిట్ డౌన్ అండ్ డిస్కస్. ఏం డిస్కస్ చేయాలా? మీ తమ్ముడు ఇట్లాంటోడు, మీ అమ్మ ఇట్లాంటిది, ఇలా కాదు. యు సిట్ అండ్ డిస్కస్ అబౌట్ యువర్ లైఫ్. మన ఫ్యామిలీకి విజన్ ఏంటి? వాట్ షాల్ వి డూ? దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ అ ఫ్యామిలీ. సేవింగ్ ఉందా ఆయన దగ్గర? somebody shout amen. సేవింగ్ ఉన్నదా? లిసన్ టు ద వర్డ్. సేవింగ్. ఆర్ యూ వర్కింగ్ టువర్డ్స్ సేవింగ్ సంథింగ్? I don't have, pastor. You return your tithe, God will bless you. When God blesses you, save a little, save a little, save a little. అని ఏమన్నాడు? ఇప్పుడు years I can live for years. Saving. What are you saving? Are you saving or not? Think about it. If you see rich people should save. They save. Number 1 ఏంటండి? What is the good thing he did? Balcony, come on. Number 2, వినిపిస్తలేదు, విజన్ అని చెప్పండి. Number 3, నేను చెప్తా, వైస్ పీపుల్ విల్ టేక్ నోట్స్. ఇలా చూస్తూ ఉంటే కష్టము, మర్చిపోతారు మీరు. Number 3 చెప్పండి, సేవింగ్. ఇవన్నీ చేసినా ఏసే ఒక మాట అన్నారు, బట్ ఫూల్ అన్నారు. వై డిడ్ జీసస్ కాల్ హిమ్ అ ఫూల్? ఎందుకు చెప్పాడు బైబిల్లో హీఈస్ అ ఫూల్ అని? వై? నా డిజైర్ ఏంటంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా చేయును గాక. బట్ లెట్ నాట్ గాడ్ కాల్ యూ అ ఫూల్. అలా ఉండొద్దంటే ఐ విల్ గివ్ యూ 5 thoughts ఫ్రమ్ ద పారబుల్ వీ హ్యావ్ హర్డ్ టుడే. 5 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పారబుల్. ఆర్ యు రెడీ చర్చ్? ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇక్కడ తీసుకురానికి చెప్పాను. 5 ఇంపార్టెంట్ థింగ్స్. ఈ 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు మీరు నేర్చుకున్నారంటే మీరు ఇక్కడ నుంచి దేవుని జ్ఞానంతో బయటికి వెళ్తారు. ఐ ఛాలెంజ్ యూ, టేక్ నోట్స్. Number 1, వై డిడ్ జీసస్ కాల్ హిమ్ ఫూల్? ఎందుకు బైబిల్లో దేవుడు తనను వెర్రివాడిగా అని పిలిచాడు, బట్ గాడ్ యూ ఫూల్ అన్నాడు. ఈ మంత్ ఏం ప్లాన్ చేసి, వాట్ ఈజ్ అవర్ ఏం, మన విజన్ ఏంటి? మన జీవితంలో ఉన్న ఫూలిష్నెస్ని ఇరాడికేట్ చేయాలి. సో వై డిడ్ జీసస్ కాల్ హిమ్ ఫూల్? Number 1, ఈ ఎంటైర్ ఉపమానంలో, ఈ ఎంటైర్ పారబుల్లో మీరు ఒకటి చూస్తారు, ఈ వ్యక్తి ఇచ్చే వ్యక్తిగా లేడు. వై డిడ్ జీసస్ కాల్ హిమ్ అ ఫూల్? బికాజ్ హీ వాజ్ నాట్ అ గివర్. చూడండి, ఉపమానం మొత్తం చదవండి. ఇచ్చాడా ఏమన్నా? నో. ఒక పుల్ల కూడా ఇవ్వలేదు, ఒక పిన్ను కూడా ఇవ్వలేదు దేవునికి. వచ్చిందా? పెద్ద పెద్ద కొట్లు ఇరగొట్టి ఇంకా పెద్ద చేస్తాను. ఐ విల్ హ్యావ్ బిగ్గర్ బాన్స్, ఐ విల్ బిల్డ్ మోర్. బట్ డిడ్ హీ గివ్ టు గాడ్? నో. సో దిస్ ఇయర్ ఇరాడికేట్ ఫూలిష్నెస్. ఓన్లీ ఫూల్స్ విల్ నాట్ గివ్ టు గాడ్. ఆమె అన్నట్లే చూడండి, fools will not give to God. ఆ ఉపమానం అంతటిలో ఇచ్చాడని లేనే లేదు. గొప్పవాడిగా అవుతున్నాడు, వస్తూనే ఉంది డబ్బులు, పంట వస్తూనే ఉంది, భూమి ఇస్తూనే ఉంది. కానీ ఆయన ఏం చేశాడంటే he did not give. ఫూలిష్నెస్. మీ యాక్షన్స్లో ఫూలిష్నెస్ ఉండకూడదు. ఫూలిష్నెస్ అంటే ఏం చెప్పానండి? సిల్లీ. ఫూలిష్నెస్ ఇస్ అబ్సర్డ్. ఈ ఫూలిష్నెస్ ఎలా ఎంటర్ అవుతుంది తెలుసా? ఈ చిన్న 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 విషయాల ద్వారానే ఫూలిష్నెస్ ఎంటర్ అవుతుంది. ఒక మాట చెప్తాను చూడండి.
గివింగ్ ఈజ్ లివింగ్ అండ్ లివింగ్ ఈజ్ గివింగ్. Can somebody repeat after me? Giving is and living is. ప్రూవ్ చేయండి పాస్టర్, మీరు ఆఫరింగ్ వాక్యం చెప్తున్నారు పాస్టర్. నో, ఇది సైన్స్ అని చెప్పొచ్చు, మీరు వాక్యం అని చెప్పొచ్చు. నేను రీసెంట్గా ఒక వీడియో చూసా, కేరళలో వీడియో చూశాను. ఆ వీడియోలో ఎలిఫెంట్స్ గురించి ఉన్నాయి. సో ఐ వాజ్ అబ్జర్వింగ్, ఐ వాజ్ సీయింగ్ హ్యూజ్ ఎలిఫెంట్. ఆ జాతరలోకి తీసుకెళ్తారు కదా ఎలిఫెంట్, ఆ జాతరలో ఎలిఫెంట్ తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఎలిఫెంట్కి ఏది బాత్రూమో తెలుసా? ఎక్కడ రిలీజ్ చేయాలో తెలుసా? లేదు. పాపం ఏమన్నా ఫెస్టివల్, ఆ జాతరకు వచ్చి అందరూ కూడా దేర్ ఎంజాయింగ్. వాళ్ళందరూ ఏను వెనకాల ఉన్నారు, పైన ఒక ఏమంటారు, ఒక దేవుణ్ణి పెట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు. వెనకాల ఉన్న వాళ్ళు బాయ్ కుప్పలు వేస్తుంది. అది ఇట్స్ పూపింగ్ and the quantity is huge. Why? Because the elephant eats too much, that's why it is giving too much. Okay, ఒక మాట, మీరు ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఒక మాట చెప్తాను. ఆవు తినే గడ్డి అది బయటికి వస్తుంది కాబట్టి మళ్ళీ గడ్డి తినగలదు. ఓకే ఓకే, ఇంకా క్లియర్గా చెప్తాను. లిసన్ టు మీ ఎవ్రీబడి, లుక్ హియర్ మోర్ క్లియర్. ఇప్పుడు అందరు కూడా ఊపిరి బిగించుకొని పెట్టుకొని ఇక్కడ చూడండి అందరూ. హోల్డ్ యువర్ బ్రెత్, 1 2 3. వదలకండి. వదలలేదంటే ఏమవుతుంది చెప్పండి. అంటే ఏంటి, మన దేవుడు ఎలా సృష్టించారంటే యు గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ యూ టేక్. చూసారా, గివింగ్ టేకింగ్ మనలోనే ఉంది, మనలోనే. జస్ట్ ఇమాజిన్, మీరు ఇవ్వరు, నేను ఇవ్వను, ఊపిరి ఇవ్వను, ఫినిష్, యు ఆర్ గాన్. The reason why you will have lunch this afternoon is because you released this morning. Oh my God. Avuna pastor? Avuna? You are thinking it's, I'm just imagine, make embarrassing anpinoch. This is what natural. You can eat more today because what you ate yesterday is gone. Just imagine if a gatta agipoyindi ankondi, డైజెస్టివ్ సిస్టమ్ ఆగిపోయింది అనుకోండి, హౌ ప్రాబ్లమాటిక్ ఇట్ ఈస్. అంటే దేవుడు మన సిస్టంలో ఏం పెట్టాడంటే టేక్ అండ్ టేక్ అండ్ టేక్ అండ్. సో వి లివ్, గివింగ్ ఈజ్ లివింగ్ అండ్ లివింగ్ ఈజ్. ఇవ్వడము నేర్చుకోండి. ఫూల్స్ డోంట్ గివ్. ఇట్స్ నాట్ దట్ యు గివ్, ఇట్ ఈస్ హౌ మచ్ యు గివ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం. The more you eat, the more you should give. ఎలిఫెంట్ లాగా తిని క్యాట్ లాగా ఇయ్యలేము. Come on. He never had giving in his agenda. అన్ని ప్లానింగ్ చేశాడు కానీ ఏం ప్లానింగ్ చేయలేదు, గివింగే లేదని హృదయంలో. దశమభాగం ఇచ్చాను చాలు, 100. No, you are not understanding. It is a principle from the word of God. మీ జీవితంలో మీరు పైకి వెళ్ళాలా, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అండ్ బీ బ్లెస్డ్, డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ద ఫస్ట్ మిస్టేక్ ఏం చేశాడండి, వినిపించట్లేదు. ఈ ఉపమానంలో ఎక్కడ కూడా హీ వాజ్ నాట్ ఉన్నది చెప్తున్నాను. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ దట్ హీ వాజ్ అ గివర్, లెట్ మీ నో. Number 2, second point, rich people don't know when to say stop. రిచ్ పీపుల్కి ఏం తెలియదండి, ఇక చాలు అని వాళ్ళు చెప్పరు. ఎందుకు తెలుసా, డబ్బు మనిషిని గుడ్డివాడిగా చేస్తుంది. ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇన్వెస్ట్ చేసాం, ఇంకా కావాలా 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 కావాలా, మీ పేరు కావాలా 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 కావాలా, లాస్ట్కి పేదరికంలోకి వెళ్తారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఈవెన్ యాజ్ గాడ్ ఈస్ రేజింగ్ యూ అప్ టు బీ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, may you know when to stop. ఈ ధనవంతుడు ఇంత వచ్చింది కదా, నాకు ఇంకా ఎక్కువ వచ్చింది కదా, సరే ఇందులో నుంచి ఎక్కువ ఏదైతే వచ్చిందో దేవునికి ఇస్తాను అని అన్నాడా? నో, హీ డిడ్ నాట్ న్యూ వెన్ టు స్టాప్. మీలో కూడా చాలా మందికి యూ డోంట్ నో వెన్ టు సే స్టాప్ టు యువర్ ఆఫీస్.
ఆఫీస్ 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 ఇంటికి వచ్చి కూడా ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్. యూ డోంట్ నో వెన్ టు సే స్టాప్. You don't know when to say stop. You're at home, you're working. You're not spending time with your family. You're spending time with your colleagues. రేపు వాళ్ళకి 5,000 ఎక్కువ వస్తుందంటే they will move to another job. You will be left alone. You don't have family. ఎందుకు చర్చికి రాలే? ఆఫీస్. Friday why didn't you come? ఆఫీస్. Sunday why didn't you come? ఆఫీస్. తలనొప్పి వస్తే చర్చికి రారు, ఆఫీస్కి వెళ్తే తలనొప్పి పోతుంది. ఆఫీస్లో ఏముందో, మళ్ళీ ఏ మేడం ఉందో, మళ్ళీ ఏ సార్ ఉన్నాడో మనకు తెలియదు. మీకు బాధలు ఉంటే అక్కడే ఆఫీస్కి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్, నో వెన్ టు సే, చెప్పండి స్టాప్. కంటెంట్మెంట్ అంటే ఏంటి? అరే నాకుంది, నాకు ఇది చాలు, నా కుటుంబానికి నా తర్వాత 2 తరముల వాళ్ళకి సరిపోయింది. నౌ ఐ నీడ్ టు స్టాప్ ఇట్ అండ్ స్టార్ట్ గివింగ్ ఇట్. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఆపు అన్నారు, చేస్తూనే ఉంటారు. ఫినిష్. మార్కెట్ సప్పున క్రాష్ అయిపోతుంది. దే డోంట్ నో వెన్ టు సే. ఒక అబ్బాయి, ఒక 5 యవనస్తులు, రిచ్ పీపుల్ ఏం వేశారంటే, దే టుక్ సబ్ మిసైల్ అంటే సబ్మెరైన్ లాగా సబ్ మిసైల్ తీసుకొని టైటానిక్ ఎక్కడ మునిగిపోయిందో రీసెర్చ్ చేయడానికి ఈ 5 గొప్ప వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కింద ఎంత ప్రెషర్ ఉండే అంటే ఎక్స్ప్లోడ్ కాలేదు, అది బయట పగలలేదు, లోపల పగిలిపోయింది, ఇంప్లోడ్ అయిపోయింది అది. అంటే నా ప్రశ్న ఏంటంటే, అంత ధనవంతుడు కదా, మంచి ఎక్కడో హాలిడే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా, వై డిడ్ హీ హ్యాడ్ టు గో డౌన్ దేర్ అండ్ వై డిడ్ దే హ్యాడ్ టు గో డౌన్ దేర్ అండ్ కిల్ దెమ్సెల్ఫ్? లెర్న్ టు సే, యూ షుడ్ నో వెన్ టు సే స్టాప్. You should know when to say stop to a relationship. You should know when to say stop to certain things in your life. Amen చెప్పగలరా? Learn to say stop. I remember చిన్నప్పుడు మేము my mom used to make Sunday morning roti and keema. అప్పుడప్పుడు కిచిడి చేస్తారు. ఎంతమంది కిచిడి అంటే ఐడియా ఉంది? కిచిడి ఏమంటుండే అంటే, ఆ కాలంలో పూర్ మ్యాన్స్ బిర్యానీ అంటుండే. ఐ క్యాన్సల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. కిచిడి చేస్తుండే, కిచిడిలో టమాటా కూర జస్ట్ ఎక్సలెంట్ ఉంటుండే. మమ్మీ వంటనే. హోటల్ పేరు అమ్మ వంట పెట్టుకున్న ఆ టేస్ట్ రాదు. కమాన్ ఆమేన్. మా మమ్మీ ఆ పాస్టర్ వండదు పాస్టర్. మమ్మీ తెప్పిస్తుంది పాస్టర్. మీ మమ్మీ వండును గాక. పిల్లలన్నా ఆమెన్ చెప్పండి, పెద్దోళ్ళు ఆమెన్ అంటున్నారు. ఓకే, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. సో క్రికెట్ ఆడి వచ్చిన తర్వాత మమ్మీ కిచిడి వేస్తుంది. కిచిడి వేస్తే నా ముఖం చూస్తుంది. ఎందుకు? ఏం చెప్పాలి ఆమెకి? స్టాప్. మీరు పెళ్ళికి వెళ్తారు, ఇట్లా వడ్డిస్తుంటారు, ఏం చేస్తారు మీరు? చేయి పెట్టి చాలు అంటారు. బికాజ్ యు నో వెన్ టు సే. ఓకే, హ్యూమన్ సిస్టంలో కూడా దేవుడు అదే పెట్టాడు. ఒక బ్రెస్ట్ ఫీడింగ్ లేడీని అడగండి, అంటిల్ వెన్ విల్ షీ ఫీడ్ ద చైల్డ్? ఇటర్నిటీగా ఫీడ్ చేస్తూ ఉంటుందా? She knows at an age comes she has to say stop. Okay, do you know when to say stop? Serious question, think about it. Imagine a preacher not knowing when to stop. ఇప్పుడు నేనే ప్రీచర్, నాకు ఎప్పుడు ఆపాలో తెలియదు. టకటక 4, 5, 6, 7, 8, 9 దాకా ప్రీచ్ చేశాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ వీక్ రారు. ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ, షుడ్ నో వెన్ టు స్టాప్. You should know when to stop. Somebody shout amen. Retirement ante enti? Retirement is not stop working. Retirement is it's time to stop taking risk. Adi retirement. So I encourage you, know to say. ఎప్పుడు స్టాప్ చెప్పాలో మీకు తెలుసుకోవాలా? వాక్యం వింటలేరా? వినండి జాగ్రత్తగా, పడుకోకండి. This will bring wisdom in your life. Learn to say stop. First ఏంటండి? he never gave money, that's why he was called a fool. Number 2, ఎప్పుడు నో చెప్పాలో తెలియదు. దీప కేర్ఫుల్. ఓకే, he never knew when to say stop. Number 3, Luke chapter 12 verse 19. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి చూడండి. నీకు సమకూర్చబడింది. విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు. ఇది ఎప్పటికీ సంవత్సరాలు అని చెప్పండి. సో హీ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ ఇయర్స్ బట్ హీ అండర్ ఎస్టిమేటెడ్ టుడే అండ్ టుమారో. నెవర్ అండర్ ఎస్టిమేట్ టుడే అండ్ టుమారో. అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, చాలామంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్లాన్ చేస్తారు, కానీ ఈ రోజుకి రేపటి గురించి దేవుని కృప మీద డిపెండ్ కారు. He did not depend on the grace of God for today and tomorrow. So బైబిల్ ఏం రాబడి ఉంది? Your word is a lamp unto my feet. అందరూ చెప్పండి, ల్యాంప్ అని చెప్పండి. హాలోజిన్ ఫ్లడ్ లైట్ కాదు. సో నడుస్తూ ఉంటే దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉంటాడు, ఆయన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. వాట్ డస్ ఇట్ మీన్? మనం కూడా ప్రతిరోజు లేచి, తండ్రి ఐ థ్యాంక్ యూ ఫర్ టుడే అండ్ టుమారో, ఐ థ్యాంక్ యూ ఫర్ టుడే అండ్ టుమారో. సో స్టెప్ బై స్టెప్ దేవుడు నడిపిస్తుండగా ఆయన కృప చేత, వెన్ యు ఆర్ 80 years old, వినిపిస్తలేదా అండి? మీరు తిరిగి చూస్తారు, అప్పుడు చూసి అబ్బా దేవా నాకు 80 ఇల్లులు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా, నా పిల్లలు ఆస్వాదింపబడ్డారు ప్రభువా, హల్లెలూయా ప్రభువా, మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, వాళ్ళ నా ఇన్వెస్ట్మెంట్ అన్ని చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు పెద్దగా అయ్యాయి తండ్రి, నీకు స్తోత్రం. వై? బికాస్ యూ వాల్యూ యువర్ టుడే అండ్ యువర్ టుమారో. లెర్న్ టు వాల్యూ యువర్ టుడే అండ్ టుమారో. లెర్న్ టు వాల్యూ. ఆయన వాల్యూ చేయలేదు. హీ ఓన్లీ వాల్యూడ్ ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్, బట్ హీ డింట్ వాల్యూ టుడే అండ్ టుమారో. డింట్ వాల్యూ చేయలేదు ఇవాళ రేపటి గురించి. ఓకే, హౌ మెనీ ఆఫ్ యువర్ వాల్యూ గోల్డ్? నువ్వు వాల్యూ చేయకపోతే ఇక్కడ నిలబడతాను, సర్వీస్ తర్వాత స్వీటీ నిలబడమ్మా, ఆఫరింగ్ బ్యాక్తో మీ బంగారం ఇచ్చి. హౌ మెనీ ఆఫ్ యువర్ వాల్యూ గోల్డ్? హౌ మెనీ ఆఫ్ యువర్ వాల్యూ యువర్ కార్? డూ యూ రియలీ వాల్యూ యువర్ టుమారో? థింక్ అబౌట్ ఇట్. దేవుడిచ్చిన రోజు, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టుడే అండ్ టుమారో, ఐ థ్యాంక్ యూ లార్డ్. సో హీ అండర్ ఎస్టిమేటెడ్ టుమారో. ఇయర్స్ ప్లాన్ చేశాడు, కానీ అందుకే దేవుడు వచ్చేమంటారు, టుడే ఐ నీడ్ కమ్ ఆఫ్ అంటాడు దేవుడు. హలో, వింటున్నారా? యాజ్ యూ బికమ్ వెల్దియర్, యువర్ డిపెండెన్స్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మస్ట్ ఇంక్రీజ్. అండ్ సంబడీ షౌట్ ఆమేన్. సో ఏం చేశాడు? నంబర్ 1, హీ వాజ్ నాట్ అ గివర్. నంబర్ 2, చెప్పండి, he did not know when to stop. Number 3, చెప్పండి. Number 4 is this. Let's read verse 19 లో చూద్దామండి ఏం రాయబడి ఉందో. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. జాగ్రత్తగా గమనించండి. He said after many years, అందరూ చెప్పండి many years అని చెప్పండి, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తినుము, తాగుము, సుఖం అనుభవించుము అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? గమనించండి. ఆయన స్టార్ట్ అయినప్పుడు ధనవంతుడేనా? ధనం ఎక్కువ అవుతుందా? కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు. యు నో వాట్ ఇట్ ఇస్? నంబర్ 4, వెరీ ఇంపార్టెంట్. హీ పోస్ట్పోన్డ్ ప్లెజర్. హలో, ఏం పోస్ట్పోన్ చేశాడు అంటే, దేవుడిచ్చిన ధనాన్ని ఆయన ఎంజాయ్ చేయలేదు. హీ పోస్ట్పోన్ ప్లెజర్. ఓ నా పిల్లలకి డబ్బులు, ఓ నా పిల్లలకి డబ్బులు, ఓ అని పెట్టారే కానీ ఆయన ఎంజాయ్ చేశాడా? కమ్ ఆన్ చెప్పండి. హీ డింట్ ఎంజాయ్ ఈస్ ప్లెజర్ గాడ్ గేవ్ హిమ్. డబ్బు దేవుడే ఇచ్చాడు, ఐ ఎంజాయ్ చేయలేదు. నా ప్రశ్న ఒకటే, మీ డబ్బులు మీ పిల్లలు ఎందుకు ఎంజాయ్ చేయాలా? ఉట్టి మీ పిల్లలు ఎందుకు, మీరెందుకు ఎంజాయ్ చేయొద్దు? Why shouldn't you enjoy the money that God gave you? Why should you only your children should enjoy it? Have you ever thought about it? Why should the government enjoy your money by taxes? Why can't you enjoy your money? ఎంజాయ్ అంటే తప్పు ఆలోచిస్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ ఎంజాయ్మెంట్. మీ ఫ్యామిలీతో సమయం గడిపే సమయం ఇదే. మళ్ళీ చాలా వృద్ధులైన తర్వాత, పనులు పడిపోయిన తర్వాత, మమ్మీ వెళ్దాం మమ్మీ అంటే, ఎక్కడికి నాన్న, అయ్యో బలము లేదు అని, అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సింది మీరే. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫస్ట్ క్లాస్ ఇన్ ఏరోప్లేన్, దిస్ ఈస్ అ టైమ్. దిస్ ఈస్ అ టైమ్. ఎంజాయ్. మేము ఎంజాయ్ చేయం పాస్టర్. God bless you. Revelation chapter 4 verse 11. Revelation 4:11. KJV version, quickly. What happened?
Thou art worthy, O Lord, to receive glory and honor and power, for thou hast created all things for thy pleasure. Somebody shout pleasure. They are and were created. Quick sister. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసనుడయుండు వాని ఎదుట. తెలుగులో ఎక్కడో ఉంది అది. జాగ్రత్త, ప్లెజర్ అని చెప్పండి అందరూ. ప్లెజర్. Why did God create all these things? For his pleasure. ఆయన ఎంజాయ్ చేయడానికే సృష్టించారు ఇవన్నీ. You're not enjoying. బిర్యానీ తిన్నీకే 10 సార్లు ఆలోచిస్తారు. ఐస్ క్రీమ్ తిన్నీకే 10 సార్లు ఆలోచిస్తారు. తినాలా వద్దా? యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. నో హాలిడే, నో ఫ్యామిలీ హాలిడే ఎక్కడ ఉండదు. ఎవరైనా పాస్టర్ ఐమ్ గోయింగ్ ఆన్ హాలిడే అంటే గో అని చెప్తా. ఐ నెవర్ సే డోంట్ గో ఆన్ హాలిడే. సంఘం మిస్ అయిపోతారు మీరు అని చెప్పా. హాలిడే, గో ఆన్ హాలిడే. ఎంజాయ్ యువర్ లైఫ్. This is the time to enjoy your children, your family, your wife, your husband, your money. Enjoy. బైబిల్లో రాయబడి ఉందా ఎంజాయ్ చేయొద్దని? రాయబడి ఉందా? చూడండి వాక్యంలో ఏం రాయబడి ఉంది. ఫస్ట్ తిమోతి 6:17 చూడండి ఏం రాయబడి ఉందో. ఎంజాయ్మెంట్ లేదు. ఎంజాయ్మెంట్ అంటే తాగుడు కాదు. ఆ దయాన్ని ఎలగొట్టేస్తాం మేము. తాగి లివర్ పాడే మళ్ళీ అప్పుడు కష్టం. మరి అది కాదు. See, charge them that are rich in this world, that they be not high-minded, not trust in certain riches, but in the living God, who gives us riches, who gives us richly all things to enjoy. చేస్తున్నారా? దేవుడు ఇచ్చింది. ₹1,00,000 జీతం వస్తుంది. ఏం ఎంజాయ్మెంట్ ఉంది? ఏం ఇంట్లో గొడవలే. Are you enjoying what God is giving you? Think about it. Wife and husband, do you go out to have at least dosha or idli or something? Do you have time to enjoy? If you're not enjoying, what are you running after day by day? Think about it. Enjoyment లేదు. బైబిల్లోనే ఉంది దేవుడు సమృద్ధిగా ఇస్తాడంట ఫర్ యూ టు. వినిపించట్లేదు? ఎంజాయ్. సువార్త ప్రకటించాలి అనే నీ జాయ్ఫుల్నెస్తో సువార్త ప్రకటించు. మీ బోరింగ్ ఫ్యామిలీని చూసి ఎవరు రక్షింపబడరు. Come on, somebody shout amen. పిల్లల బర్త్డే ఉంది, సెలబ్రేట్ చేయండి వాళ్ళ బర్త్డే. Let them enjoy. If you want to go on a cruise, this is a time. అందుకే పెళ్ళి అయిన వెంటనే హనీమూన్కి వెళ్ళమని చెప్తా. They don't go. Because time will go. If this is a time for you to have children, you are married and what are you planning? This is a time for you to enjoy your life. To not enjoying. పొదుపు అని ఏమీ లేదు అసలు. ఎంజాయ్ అయినా అందరూ రెడీ అయిపోతున్నారు. అక్కడికి వెళ్తా తాగుతా. యు ఆర్ రాంగ్. యు ఆర్ గెటింగ్ ద మెసేజ్ రాంగ్. Go out with your family. I'll tell you what I do. Every Sunday, I eat ice cream after my lunch. Today also I will eat. I will enjoy. Dieting, eating అన్ని పక్కన పెట్టేసి ఐస్ క్రీమ్ బాగా తింటా. ఐ ఈట్ ఐస్ క్రీమ్ 10 కాదు, ఒకటే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తా. లొట్టలు ఐ ఎంజాయ్ ఇట్. వై? ఐఎమ్ లెర్నింగ్ టు ఎంజాయ్ లైఫ్. సడన్గా ఏమైనా తినాలనిపిస్తుంది, లెట్ మీ గో టు అ గుడ్ రెస్టారెంట్ అండ్ ఈట్. వై? దేవుడిచ్చింది మనను ఎంజాయ్ చేయడానికి ఇస్తున్నాడు. ఎంజాయ్మెంట్ లేదు. అన్ని పనులు పడిపోయిన తర్వాత అన్ని తోత్రం అనుకున్నప్పుడు ఒక హాలిడే వెళ్ళలేరు, ఒక నడవలేరు, ఎక్కలేరు, మెట్లు ఎక్కలేరు. ఆ టైంలో అది అప్పుడు పిల్లలు ఎందుకైతే వచ్చినావు అమ్మ, ఎందుకైతే వచ్చినావు డాడీ, మీ ఇంట్లోనే మేము ఎంజాయ్ చేస్తాం అనే రకం కాకుండా ఉండాలా. I like Mrs. and Mr. Naveen. They recently went on a holiday. Go. మేము హాలిడే వెళ్తున్నాం ఎక్కడ అత్తోళ్ళ ఇంటికి. అది కాదు హాలిడే. That means you are not planning. I'm telling you honestly. ఆఫీస్లో I am going out with my wife holiday అంటే ఆఫీస్లో లీవ్ ఇస్తారా ఇవ్వరా? Come on. మీరు లేకపోతే ఆఫీస్ మునిగిపోతుందా? Why can't you take a holiday and say, let's go on a holiday? సండే రాత్రి సర్వీస్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కుదాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే విల్ కమ్ బ్యాక్, సాటర్డే విల్ రెస్ట్, సండే విల్ బీ బ్యాక్ అగైన్ ఇన్ ద చర్చ్. వై డోంట్ యూ ప్లాన్ లైక్ దాట్? మనకి ఎట్లా రావాలి తెలుసా? ఫ్రైడే, సాటర్డే, సండే కలిసి వస్తే డుమ్మ. వై డూ గో లైక్ దాట్? థింక్ అబౌట్ ఇట్.
ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలా? మాట్లాడండి. తినాలా? చర్చ్ ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలా? రావాలా? పరిశుద్ధాత్మను ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలా? యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. That's why you need to come to church. Online is not, no. కొందరు పర్ఫ్యూమ్ కొంటారు. How many of you love perfumes? I love perfumes. నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే, లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు దుబాయ్. ఒక షూ కొన్నా. ఐ లవ్ వేరింగ్ స్నీకర్స్, జిమ్ షూస్. ఆ జిమ్ షూస్ నాకు ఇట్లా వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇట్లా షూ వేసుకుంటే నన్ను చూడొద్దు, షూనే చూడాలా. ఐ హ్యావ్ సమ్ very flamboyant color shoes I like to wear. So last year when I went to Dubai, I like a brand called Under Armour. So షూ కొనుక్కున్నాను. షూ కొనుక్కొని అది బ్యాగ్లకి తీసి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కొత్త షూ కొని ఎట్లా పెట్టుకున్నానో, నవంబర్లో షూ వాడినా నేను. అంటే 11 months కొత్త షూ. దేవుడు అన్నాడు, దేనికోసం పెట్టావు నువ్వు? ఇంకొన్ని ఇట్లా పెడితే వేరే వాళ్ళకి ఇచ్చేమని చెప్తా అన్నాడు దేవుడు. బ్రాండ్ న్యూ షూస్, brand new. Then I started wearing it. ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవ్రీ డే ఐ కెన్ వేర్ అ డిఫరెంట్ పేర్ ఆఫ్ షూస్ టు జిమ్ ఫర్ అ వీక్. అంటే 7 అని ఉంటాయి. వై am I sharing that? ఎంజాయ్ వాట్ గాడ్ గివ్స్ యూ. మనం ఏంటో తెలుసా, ఎవరైనా ఎంజాయ్ చేస్తే వాళ్ళ మీద ఏడుస్తాము. మనమా ఎంజాయ్ చేస్తామా? చెయ్యము. ఎవరైనా అమెరికా వెళ్తున్నాడు, మీరు డబ్బు దొరకడు, మనం బోము పోనీయము. డోంట్ బీ లైక్ దట్. ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ. Come on, somebody shout amen. Mrs. and Mr. Solomon వాళ్ళ యానివర్సరీ ఉండే. ప్రైజ్ ద లార్డ్. We had a wonderful food yesterday. వాళ్ళ ఇంట్లో ఫోటోలు చూసా. బా, ఎంత ఫోటోలోనే తెలుసు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉందో. ఎవరైనా అట్లా ఫోటోలు పెట్టుకో, అట్లా ఎంత మంచి ఫోటోలు. ఐమ్ టెల్లింగ్, ఆ ఫోటోలు చూస్తే ఎక్సలెంట్, ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఎవరు ఇంటికి వచ్చారంటే, అరే చాలా ఫోటోలు చూస్తే చాలా, దే ఆర్ అమేజింగ్ కపుల్. వై? యూ షుడ్ ఎంజాయ్ వన్ అనదర్. పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నానండి ఇది, ప్లీజ్ అండర్స్టాండ్. నో, ఎంజాయ్. డిడ్ యూ ఎంజాయ్? ఆయన ఎంజాయ్ చేద్దాం అనే లోపు ఏమన్నాడు దేవుడు? అన్నాడు. దేవుడు ఇస్తున్నాడు, బట్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. ఓకే, మీరు అందరు కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చారు. మీకు ఏమి ఇష్టము? యు లైక్ క్లోత్స్. దట్స్ వై యు వేర్ ఎక్సలెంట్. సీ, ఐ సీ సమ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ క్లోత్స్ కదా. ఇప్పుడు కొందరు ఉండరు, వాళ్ళకి ఫోన్లు అంటే పిచ్చి. ఆఫన్ బికాస్ దే లైక్, నేనేమంటా అంటే, వై డూ యూ ఓన్లీ ఎంజాయ్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్? వై డోంట్ యూ ఎంజాయ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్? నగలుంటాయి. ఎక్కడుంటాయి నగలు? లాకర్లో ఉంటాయి. ఎందుకు? ఎవరో పెళ్ళి అయితే చర్చ్కి వేసుకొస్తే ఏమైనా అవుద్దా? ఎందుకు తీసుకున్నారు? వై డిడ్ యూ బై ఇట్? టు enjoy it. Why are you not enjoying it? Think about it. దేవుడు ఇచ్చాడు, ఆయనేమో అన్ని సాక్రిఫైజులు చేసి గొప్పోడే. ఎంజాయ్ చేశాడా? లేదు. కానీ ఎంజాయ్ చేసే టైంకి దేవుడు అంటాడు, కమ్ అంటున్నాడు. ఎంజాయ్ యువర్ లైఫ్, నాట్ బ్యాడ్ థింగ్స్, గుడ్ థింగ్స్. And somebody shout amen. Come on, hallelujah. If మీరు ఇల్లు కట్టుకోవాలనిపిస్తే, దిస్ ఈస్ ద టైమ్ టు బిల్డ్ అ హౌస్. దిస్ ఈస్ ద, కమ్ ఆన్, వై ఆర్ యూ పోస్ట్పోనింగ్? ఎంజాయ్. మీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన డబ్బుని, ప్రభు లెట్ మీ గో అండ్ ఎంజాయ్. టేక్ యువర్ ఫ్యామిలీ అవుట్. దయచేసి గమనించండి, ఫ్యామిలీగా బయటికి వెళ్ళినప్పుడు అది మళ్ళీ మీ ఇల్లులాగా చేయకండి. అంటే ఏంటి? ఇంట్లో గొడవ పడినట్టు హోటల్లో గొడవ పడద్దు. కొన్ని గొడవలు ఎట్లయితే అంటే, హోటల్లోనే గొడవ ఎట్లా అవుతుంది అంటే, భార్య లేచి వెళ్ళిపోతుంది, క్యాబ్ ఇంటికి వెళ్ళిపోతుంది. అలాంటివి చేయకండి. అలాంటి కుటుంబాలు ఇక్కడ లేవు. సంబడి షౌట్ ఆమేన్. అలా చేయకండి. ఎంజాయ్. ఈయన ముఖం చూస్తే ఎంజాయ్ చేసినట్టు ఉందా పాస్టర్? మార్చలేము. అట్ ద సేమ్ టైమ్, మెన్ ఆల్సో ఇన్ ద చర్చ్ మస్ట్ టేక్ అప్ ద లీడర్షిప్ రోల్. అరే లెట్స్ హ్యావ్ ఎంజాయ్మెంట్. వెళ్దాం, ఊకే పనేనా? అరే బయటికి వెళ్దాం, పిల్లలు తీసుకు. ఎక్కడ పోయినా శిల్పారామం వెళ్ళాను నేను, ఇప్పుడు దాకా వెళ్ళలేదు, మీరని వెళ్ళండి. ఇదేనా? ఇంకా ఏం లేదా మీ లోకంలో? అసలు ఈ శిల్పారామం తప్ప ఇంకేం కనిపించదా హైదరాబాద్లో మీకు? ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, వై డోంట్ యూ ఎంజాయ్ ద ఫ్యామిలీ, ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ?
నేను ఎంజాయ్ చేస్తా పాస్టర్, నా భార్య బోర్ పాస్టర్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా. వాళ్ళు రేపు ఉండరు. మీ ఇంట్లో నిలబడినట్టు ఎవరు నిలబడరు మీకోసము. I don't know how much I can stress on this. Don't postpone pleasure. What are the mistakes he did? Number one. Come on. Huh? Not a giver. Number two. ఎప్పుడు ఆపాలో, ఎక్కడ స్టాప్ చెప్పాలో తెలియదు ఆయనకి. మూడోది, he underestimated tomorrow. Number four. అసలు ఎంజాయ్, అసలు తెలుసా కొందరు ముఖాలు చూస్తుంది, యూ డోంట్ ఎంజాయ్ ఎనీథింగ్, యూ డోంట్ ఎంజాయ్ వర్డ్ ఆల్సో. కొందరు నవ్వుతున్నారు కదా, మీ లోపల దేవుడు అది పెట్టాడు, నవ్వే గుణం పెట్టాడు మీ లోపల. కొందరు ఎప్పుడు సీరియస్గా ఉంటారు, నవ్వు అంటే లోపల నవ్వుతున్నా అంటారు, అట్లా కాదు, అది డేంజర్. అది ఐ లవ్ యూ చెప్పండి, లోపల చెప్పేశాను, అమ్మో అది చాలా డేంజర్. ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, learn to enjoy your life. The God of the Christian is a God who has pleasure. He created all this for his pleasure. I don't know if you are understanding this. Number 5, last one. ఈ స్టోరీ అంతటిలో ఎక్కడ కూడా he didn't involve God in his frame. ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, దేవుడు లేడు. He didn't involve God in his. చర్చికి వస్తున్నాను, దేవుడు ఇన్వాల్వ్ ఉన్నాడా, లేదు. అందుకే there is no joy in life, there is no peace in life. ఆయనలే అరే భూమి పండుతుంది, నా బాన్స్ పెద్దగా అయింది, నా కొట్లన్నీ పెద్దగా అయినాయి, సమృద్ధి నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఏం చెప్పలేదు, అరే దేవా నువ్వే ఇచ్చావు అని చెప్పలేదు. God was not in his frame. God was not in his frame. I enjoy to eat because God is involved in his life. Being honest, I enjoy my food because God is in. I enjoy my ministry because God is. I have a lot of things are going through in my life, but I enjoy ministry because God is involved in my life. What you think, it doesn't matter to me. God will change opinions, I don't care. As long as I am enjoying what God has called me to do. That's simple. Because I will be accountable for my life first and then your life first. Next. Enjoy your life. You're doing ushering. Enjoy ushering. దేవుని సేవ చేయాలని, this is the time to serve God. మీకు పాట పాడాలనిపిస్తుంది, ఒక పాట రాసి మీరే పాడుకోండి. నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత సేవ చేస్తా. ఇంకా వైట్ హెయిర్ కావాలా, గ్రే హెయిర్ కావాలా, వాట్ ఆర్ యూ, నీకు వచ్చి రండి దయచేసి మీరు వచ్చి సేవ చేయండి అమ్మా అని ఇన్విటేషన్ కావాలా? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఇన్విటేషన్? నాకు తలంతులు ఉన్నాయి పాస్టర్, ఐ వాంట్ టు ఎంజాయ్ ద టాలెంట్ గాడ్ హెస్ గివెన్ టు మీ. కమ్ అండ్ సర్వ్ ద లార్డ్. What I am hurt, you don't enjoy what God has given to you. That's why it's like that. Enjoy what God has done to you. When you enjoy your spouse will love you. And అట్లా ముట్టుకొని ఏం ముట్టుకున్నా జుట్టంతా పాడి, he will never come back to you. హలో ఉన్నారా? మీ ఆయన రాత్రి 10:30కి సాక్సులుగా అనిపిస్తలేవు అంటాడు. సాక్సుల కోసం పిలుస్తలే, అర్థమైందా? దట్స్ అ కోడ్ వర్డ్. యూర్ ఫీలింగ్ ఎంబారెస్డ్. నో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్స్ నీడ్స్. యూర్ నాట్ ఎంజాయింగ్ యువర్ వైఫ్, యూర్ నాట్ ఎంజాయింగ్ యువర్ హస్బెండ్. హూమ్ ఆర్ యూ ఎంజాయింగ్ బై? దట్స్ ద ఫ్యామిలీ గాడ్ గేవ్ యూ. ఊపిరి ఆడట్లేదా ఏంటి? ఉన్నారు ఇక్కడే. యూర్ నాట్ ఎంజాయింగ్ యువర్ స్పౌస్. నాట్ ఈవెన్ లాఫింగ్. సీరియస్ అయిపోయారు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. Involve God in your frame. Life, write this down. Life doesn't begin with money. Write this is important. Write this down. Anni marchipokandi. Life does not begin with money. Life does not begin when money gets into your hand. Life doesn't begin when money gets into your hand. Life begins when you begin to know the author of life. When you begin to know the author of life,
డబ్బు వచ్చిన తర్వాత జీవం స్టార్ట్ కాదు, కానీ జీవం ఇచ్చేవాడిని తెలుసుకుంటే దెన్ యువర్ లైఫ్ విల్ బిగిన్. I encourage you, if you're a student, enjoy your education. If you go by bus, enjoy your bus trip. బయట చూడ చిన్న పిల్లలాగా బస్లో వెళ్తున్నాం. If you're playing cricket, enjoy cricket. Come on, 2-wheeler మీద ఆఫీస్కి వెళ్తున్నారంటే ఎంజాయ్, మంచి గ్లాసెస్ కొనుక్కోండి. If you're going by car, enjoy your drive. Come on, amen. Be a person who involves God into your frame. ఆయన అంతటిలో దేవుడే లేడు ఆయన లైఫ్లో. మీ జీవితం దేవుడు. నా పేరు క్రిస్టియన్ పేరు పాస్టర్, క్రిస్టియన్ పేరు కాదు. ఈజ్ గాడ్ ఇన్వాల్వ్ ఇన్ యోర్ లైఫ్. దేవుడు మీ యొక్క జీవితంలో ఒక భాగమై ఉన్నాడా లేడా? నేనేం నమ్ముతున్నానంటే విన్న ఒక 50 నిమిషాలు 40 నిమిషాలు వాక్యం ద్వారా మీ జ్ఞానంలో మీరు ఎదిగారని నేను నమ్ముచున్నాను. అట్లీస్ట్ యూ విల్ గో బ్యాక్ అండ్ సే ఐఎమ్ నాట్ అ ఫూలిష్ రిచ్ పర్సన్. మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తారో యూ లవ్ టు డూ ఇట్ అగైన్. అందుకే ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేయండి, యూ విల్ స్టడీ మోర్. వర్క్ ఎంజాయ్ చేయండి, యూ విల్ ఎంజాయ్, బట్ లెర్న్ టు ఎంజాయ్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్ మోర్. నాకు చర్చ్ రావాలంటే బోర్ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాడు దేవుడు, ఇంతమంది వస్తున్నారు. యు ఆర్ నాట్ కమింగ్ బికాస్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, నాట్ సంబడి ఎల్స్. 5 mistakes. He was not a pisnari. He didn't knew when to stop. He underestimated. No plan for tomorrow. He postponed. అన్నిట్లో మీరు ఏది విన్నా వినకపోయినా పోస్ట్పోన్ ప్లెజర్ అయితే వినుంటారు ఇప్పుడు, రైట్? Number 5, he left God out of the, don't leave God out of the frame. మీకు జీవం ఇచ్చిన వాడు ఆయనే. Don't leave God out of your frame. అన్నీ ఉన్నట్టుండి దేవుడు లేకపోతే you will not enjoy your life. Did you learn something this morning?